జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికంటే ముందు హృతిక్ రోషన్ తో బాలీవుడ్ లో ఆల్రెడీ ఒక సినిమా అయితే చేస్తున్నాడు, అదే వార్ 2. సో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లు అయితే రావట్లేదు. మెయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ అండ్ గ్లిమ్స్ కానీ ఇలాంటివి రివీల్ చేస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుందామనేసి చాలా ఈగర వేడేస్తారు. అండ్ ఇద్దరు కూడా మన ఇండియాలో టాప్ డాన్సర్స్ లో ఒకరు హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరు డాన్సెస్ ఎట్లుంటది అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ ఎట్లుంటది అండ్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఒకే స్క్రీన్ మీద చూస్తే ఎట్లుంటది, ఇలా చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా. ఇద్దరు కూడా యాక్టింగ్స్లలో అండ్ డాన్స్లలో అండ్ ఫైట్స్లలో ఈరగా తీస్తారు. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా భయ్య. అసలు నేను రోజు చెక్ చేస్తున్నా కదా, మెయిన్ గా రోజు ఈ సినిమా నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని అన్ని సోషల్ మీడియాలలో చెక్ చేస్తూనే ఉంటా. కానీ డిసప్పాయింట్ అవుతా ఇలాంటి అప్డేట్ రాలేదని. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వస్తుంది, అలాగే ఫ్యాన్ మేడ్ గ్లిమ్స్, టీజర్ అంటూ ఇలా రకరకాల వీడియోలు అండ్ పోస్టర్స్ ఉంటుంది. అవి చూసి ఎంజాయ్ చేస్తా. కానీ ఒరిజినల్ మనకు కావాల్సింది అఫీషియల్ గా ఒరిజినల్ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. సో మేబీ ఈ త్వరలో రావచ్చు. అండ్ ఈ 2025 లోనే ఈ వార్ 2 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ వార్ సినిమా హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే హైప్ ఒక రేంజ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా మినిమం 1000 కోట్ల బొమ్మ అంతే, దీంట్లో డౌట్ లేదు. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. నా అంచనా ప్రకారం 1500 నుంచి 2000 కోట్లు అనుకుంటున్నాను నేను. 2000 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2 పైన హైప్ ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప చూసుకున్నట్లయితే పుష్ప పార్ట్ 1 300+ crore గ్రాస్ కలెక్ట్ చేసింది కదా. ఇప్పుడు దానికి సీక్వెల్ వచ్చిన పుష్ప 2 మూవీ 1800 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ బాహుబలి చూసుకుంటే బాహుబలి 1 అండ్ బాహుబలి 2 ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి. బాహుబలి 1 600 కోట్లు కలెక్ట్ చేస్తే దానికి సీక్వెల్ వచ్చిన బాహుబలి 2 1800 కోట్లకి పై కలెక్ట్ చేసింది. ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ వచ్చిన సినిమాకి 3 4 దానికి మించి కలెక్షన్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ విధంగా చూసుకున్నైతే వార్ 2 సినిమా 1000 కాదు 1500 నుంచి 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ వార్ 2 సినిమా పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.